ఒకమారు దేవతలందరూ కలిసి నహుషుణ్ణి స్వర్గానికి అధిపతిని చేశారు. ఇక పదవి లభించగానే నహుషుడు గర్వానికి పోయి నిష్కారణంగా మహర్షులను తన పల్లకీని మోయమని చెబుతాడు. ఇక తప్పని పరిస్థితుల్లో పల్లకీని మోస్తున్న సప్తర్షులలో ఒకరైన అగస్త్య మహర్షిని నహుషుడు తన కాలితో తంతాడు. దానికి ఆగ్రహించిన మహర్షి నహుషుణ్ణి 10,000 సంవత్సరాల పాటు భూమిపై సర్పంగా పడి ఉండమని శపిస్తాడు. దాంతో నహుషుడు అగస్త్య మహర్షిని క్షమించమని కోరి ఈ శాపానికి పరిహారాన్ని సూచించమని ప్రాధేయపడతాడు. దానికి అగస్త్యుడు, ఎవరైతే నీ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తారో ఆనాడే నీకు శాప విముక్తి అని చెబుతాడు. ఇక ఆనాటి నుండి నహుషుడు కొండచిలువ రూపంలో అడవిలో తిరుగుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు ఈ వనంలో ప్రవేశిస్తారు. అక్కడ సంచరిస్తున్న భీముణ్ణి నహుషుడు తన తోకతో బంధిస్తాడు. 1000 ఏనుగుల బలమున్న భీముడు తనని చుట్టేసిన కొండచిలువ నుండి విడిపించుకోలేకపోతాడు. అలా ఎంత ప్రయత్నించినా కొండచిలువ తనని విడిచిపెట్టకపోవడంతో భీముడు విషయాన్ని గ్రహించి ఆ కొండచిలువ సామాన్యమైనది కాదని భావించి దానికి వినయంగా నమస్కరించి, ఎవరు మీరు? నన్ను ఎందుకిలా పట్టుకున్నారు అని అడుగుతాడు. దానికి ఆ కొండచిలువ చిన్నగా నవ్వి, సరే, నువ్వడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలంటే ముందుగా నేనడిగే కొన్ని ప్రశ్నలకి నువ్వు సరైన సమాధానం చెప్పాలి, లేదంటే నిన్ను విడిచిపెట్టేదే లేదు అని అంటుంది. దానికి భీముడు, కొండలని పిండి చేయమంటే చేయగలను, కానీ ప్రశ్నలకి జవాబు చెప్పడం అంటే నా వల్ల అయ్యే పని కాదు. నీకు కావాల్సింది సరైన జవాబు కాబట్టి దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అదేంటంటే, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు ధర్మరాజు. అతని నువ్వు ఏ ప్రశ్న అడిగినా దానికి సరైన సమాధానం చెప్పగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు నన్ను వదిలిపెడితే నేను అలా వెళ్ళి ఇలా మా అన్నయ్యను తీసుకుని వస్తాను. ఇక నీ ప్రశ్నలన్నింటికీ సరైన జవాబు దొరుకుతుంది అని చెబుతాడు. అదంతా విన్న కొండచిలువ దానికి ఒప్పుకోకపోగా తన పట్టును మరింత బిగిస్తుంది. ఇదిలా ఉండగా ఇక ఎంతసేపైనా భీముడు తిరిగి రాకపోవడంతో ధర్మరాజు తన తమ్ముడైన భీముడిని వెతుకుతూ అడవి మార్గం పట్టాడు. ఇక భీముడు పెట్టే కేకలు గుర్తుపట్టి ధర్మరాజు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ కనబడిన దృశ్యాన్ని చూసిన ధర్మరాజు ఆశ్చర్యపోయి కొండచిలువతో నిదానంగా ఈ విధంగా మాట్లాడతాడు. వివేకవంతులు వినయంగానే తమ పనులు సాధించుకుంటారు. ఓ సర్పరాజా, నా తమ్ముడిని విడిచిపెట్టు. దానికి ప్రతిఫలంగా నీకు సరిపోయేంత ఆహారాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని అంటాడు. అందుకు ఆ కొండచిలువ, ఇది నా రాజ్యం. ఇక్కడికి వచ్చిన వారు నాకు ఆహారం కావాల్సిందే. ఇక నీ తమ్ముడిపై ఆశలు వదులుకొని తిరిగి వెళ్ళు, లేదంటే నీకు ఇదే గతి పడుతుంది. జాగ్రత్త అని హెచ్చరించాడు. అప్పుడు ధర్మరాజు మరలా ఆ కొండచిలువను వేడుకుంటాడు. దాంతో ఆ కొండచిలువ, నీవు గనక నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే నీ తమ్ముణ్ణి విడిచిపెడతాను అని చెప్పడంతో దానికి ధర్మరాజు అంగీకరిస్తాడు. ఇక ప్రశ్నలు అడిగే ముందు ఆ కొండచిలువ తన వృత్తాంతమంతా ధర్మరాజుకు చెప్పి, నీవు చెప్పే సమాధానాలు సరైనవైతే నాకు శాప విమోచనం కూడా కలుగుతుందని చెప్పి నహుషుడు ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. ఈ ప్రశ్నలే మహాభారతంలో నహుష ప్రశ్నలుగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, ఈ విశ్వంలో సుఖదుఖాలకు అతీతమైన ప్రదేశం ఎక్కడుంది అని అడగగా దానికి ధర్మరాజు, సుఖదుఖాలకు అతీతమైన ప్రదేశం పరబ్రహ్మమే. అక్కడ సుఖమే అక్కర్లేదు. ఇక సుఖం అక్కర్లేని చోట దుఃఖం ఎలా ఉంటుంది? అసలు శోకం అనేదే లేని ఒక దివ్యమైన లోకం అది అని చెబుతాడు. రెండవ ప్రశ్న, బ్రాహ్మణుడు అనగా ఎవరు అని అడగగా దానికి ధర్మరాజు, సత్యం, క్షమాగుణం, దానగుణం, అహింస అనే లక్షణాలు ఎవరి యందు ఉంటాయో వారిని బ్రాహ్మణుడు అని అనవచ్చు అని చెబుతాడు. మూడవ ప్రశ్న, ఋషి అనగా ఎవరు అని అడగగా దానికి ధర్మరాజు, అందరూ చూడలేని దాన్ని చూడగలిగే వాడినే ఋషి అని అనవచ్చు అని చెబుతాడు. దానికి ఆ కొండచిలువ మరోసారి
బ్రాహ్మణుడు అంటే ఎవరో వివరంగా మరియు క్లుప్తంగా చెప్పమని అడుగుతాడు. దానికి ధర్మరాజు, ఎవరికైతే ఉత్తమ సంస్కారం ఉంటుందో వారినే బ్రాహ్మణుడు అని అనవచ్చు. ఇక్కడ మనం మొదట చెప్పిన దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మనకు మరింత బాగా అర్థమవుతుంది. ఇక్కడ నహుషుడు ధర్మరాజుని బ్రాహ్మణుడు అంటే ఎవరు అనే ప్రశ్నను 2 సార్లు అడగడంలో ధర్మ సూక్ష్మం ఉంది. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. వారికున్న గుణముల చేతనే బ్రాహ్మణుడిగా గుర్తించబడతాడు. ఉదాహరణకు విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడు, కానీ అతను చేసిన సాధన, తపస్సు మరియు విశేష గుణముల చేత బ్రహ్మర్షిగా గుర్తించబడ్డాడు. అలాగే పరశురాముడు జన్మతః బ్రాహ్మణుడు, కానీ అతని గుణములు, వ్యక్తిత్వం వల్ల క్షత్రియుడిగా గుర్తించబడ్డాడు. అలాగే శూత మహాముని ఒక శూద్రుడు, కానీ మహాభారతంలో అతను చెప్పిన గొప్ప సంఘటనలు మరియు కథల ద్వారా అతన్ని బ్రాహ్మణుడిలా పేర్కొన్నారు. మనం పూజించే దేవుళ్ళైన రాముడు, కృష్ణుడు ఇలా అందరూ క్షత్రియులే. వీరిలో బ్రాహ్మణ కులంలో పుట్టిన వారెవరూ లేరు. అంతవరకెందుకు, ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్న నహుషుడు, సమాధానాలు చెబుతున్న ధర్మరాజు ఇద్దరూ క్షత్రియులే. అందువల్ల ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఎవరు అనే ప్రశ్నకు ధర్మరాజు చెప్పిన సమాధానాన్ని మించింది లేదు. ఎవరికైతే ఉత్తమ సంస్కారం ఉంటుందో వారినే బ్రాహ్మణుడిలా అనవచ్చును. ఇలా ధర్మరాజు చెప్పిన సమాధానాలతో నహుషుడికి శాప విమోచనం కలుగుతుంది. దాంతో నహుషుడు ధర్మరాజును గొప్ప జ్ఞానవేత్తగా గుర్తిస్తాడు. ఇద్దరు జ్ఞానవంతులు తమ భావాలను ఎలా పంచుకుంటారో, తద్వారా తమ జ్ఞానాన్ని మరింతలా ఎలా పెంచుకుంటారో ఇప్పుడు చూడండి. నహుషుడు అడిగిన ప్రశ్నలను బట్టి ధర్మరాజు నహుషుణ్ణి గురువుగా భావించి ధర్మరాజు కూడా నహుషుని దగ్గర ధర్మ సూక్ష్మాలు అడిగి తెలుసుకుంటాడు. అవేంటంటే, మానవుడు అతి ఉత్తమమైన జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకోగలడు అని ధర్మరాజు అడగగా దానికి నహుషుడు ఇలా సమాధానమిస్తాడు. అర్హులైన వారికి మాత్రమే దానం చేయాలి. మన శత్రువులతో మాట్లాడేటప్పుడు కూడా వారికి సంతోషం కలిగించే రీతిలో మాత్రమే మాట్లాడాలి. అలా అని అసత్యం పలకమని అర్థం కాదు. నీ వలన ఎవరికి ఎప్పుడూ బాధ కలగకుండా నిత్యం సత్యజీవనం గడపాలి. ఇలా చేయడం వలన మానవుడు అత్యున్నత జీవిత లక్ష్యాన్ని సాధించగలడు అని సమాధానమిస్తాడు. దానం గొప్పదా, సత్యం గొప్పదా, అహింస గొప్పదా, ప్రియవచనం గొప్పదా అని ధర్మరాజు అడగగా దానికి నహుషుడు, దానం, సత్యం, అహింస, ప్రియవచనం అనే ఈ 4 లక్షణాలు సాధన చేసి అభివృద్ధి చేసుకోవలసినవే. వీటిలో ఏది గొప్పది కాదు, అలా అని ఏది తక్కువది కాదు. నీవు చేసే పని ఏ ఉద్దేశంతో చేస్తున్నావన్న దాన్ని బట్టి దాని విలువలుంటాయి అని చెబుతాడు. అప్పుడు ధర్మరాజు స్వర్గానికి వెళ్ళుటకు మార్గం ఏది అని అడగడంతో దానికి నహుషుడు, మానవుడు తాను అనుసరించే మార్గాలను బట్టి 3 రకాల స్థితులను పొందుతాడు. అవి మనిషిగా పుట్టడం, స్వర్గలోక నివాసం మరియు జంతువుగా పుట్టడం. మితిమీరిన కామక్రోధములు కలవాడు మానవ జన్మను కూడా కోల్పోయి జంతువు కడుపున పుడతాడు అని సమాధానమిస్తాడు. అప్పుడు ధర్మరాజు శబ్దం, స్పర్శ, రూపు, రుచి, వాసన అనే ఏ ఇంద్రియం వల్ల జీవుడు వాటిని అనుభూతి చెందుతున్నాడు అని అడుగుతాడు. దానికి నహుషుడు, ఆత్మ. ఈ ఆత్మ మన శరీరాన్ని ఆశ్రయించి ఉండడం వల్ల ఇంద్రియములు అనబడే వీటిని ఆధారంగా చేసుకుని సుఖాలను అనుభవిస్తుంది. అయితే ప్రకృతి ధర్మాల ప్రకారమే సుఖాలను అనుభవించాలి అని చెప్పి నేను మానవుడిగా ఉన్నప్పుడు సకల సిరి సంపదలను అనుభవించాను. మితిమీరిన సుఖాలు పొందడం వల్ల మానసిక వికారాలు ఎన్నో కలుగుతాయి. అవి కలిగిన వెంటనే పతనం చెందాను. అప్పుడు గాని నా తప్పులను నేను తెలుసుకోలేకపోయాను. ధర్మరాజా, నీవు మాత్రం నా కథను ఉదాహరణగా తీసుకుని జీవితమంతా ఇప్పటిలాగానే ధర్మబద్ధంగా గడుపు అని చెప్పి ఆశీర్వదించి శాప విమోచనాన్ని పొందిన నహుషుడు ధర్మరాజుకు కృతజ్ఞతలు తెలియజేసి భీముడిని విడిచిపెట్టి తిరిగి తన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏమిటో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని
కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.